ఎలక్ట్రిక్ వెహికల్స్ యుగం అయితే రాబోతుంది ఖచ్చితంగా. భారీగా పెరుగుతోంది. ఇప్పటికే చాలా మందికి కనబడుతున్నాయి. గ్రీన్ బోర్డ్ ఉన్నదంటే ఎలక్ట్రిక్ వెహికల్ అని. అది 2 వీలర్ అయినా, 4 వీలర్ అయినా సరే. చాలా మంది కొనేస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ నెలకొచ్చేటప్పటికి కారుకైతే 15,000-20,000 రూపాయలు మినిమం ఖర్చు. మాక్సిమం 50,000 లక్ష రూపాయలు అవుతుంది. 2 వీలర్‌కి మినిమం 5,000 నుంచి 10,000 ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది 2,500-3,000 అయినా ఖర్చు పెడతారు. అదే ఎలక్ట్రికల్ అయితే ఇందులో 20% ఖర్చుతో పనైపోతుంది. వాహనాల ఖర్చు కూడా ఇప్పుడు ఖరీదు కూడా తగ్గింది. బికాజ్ జీఎస్టీ కట్ అయిన తర్వాతన. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో డీజిల్, పెట్రోల్ వెహికల్స్‌తో పోల్చుకుంటే గనక దీనికి తక్కువ ఉంది జీఎస్టీ. ఆ విధంగా కూడా బెనిఫిట్ ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఆర్టీసీకి ఉచిత బస్సులు పెట్టింది కదా! అంటే మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టారు కదా! దాంతో ఎదురవుతున్న నష్టాన్ని పూడ్చడానికి బాబు గారు ఒక మంచి ఆలోచన చేశారు. అన్ని ఎలక్ట్రిక్ బస్సుల వైపు తిప్పేస్తున్నారు. మరి ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డు మీదకెళ్ళాక కంట్రోల్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా 5,000 ఈవీ స్టేషన్స్ కూడా ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఓవరాల్‌గా శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్‌లో.